Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus, 15th chapter, verse 26. ఈ రోజు మన ధ్యానం కొరకు నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం నుండి తీసుకొనబడింది. I am the Lord that healeth thee. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. The God of the Bible has many attributes. బైబిల్లో ఉన్న దేవునికి అనేకమైనటువంటి గుణ లక్షణాలు ఉన్నాయి. God progressively revealed the many facets of his character through the pages of the Bible. దేవుడు క్రమక్రమంగా బైబిల్లో పుటల్లో తన్ను తాను ఆయన బయలుపరుచుకుంటూ ఉంటాడు. And his facets of his character, that is the qualities. తనకున్నటువంటి లక్షణాలు గుణాలన్నీ కూడా ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. God revealed himself in various ways already to people like Noah, Abraham, Isaac and Jacob. దేవుడు ఇదివరకే మరి నోవా, అబ్రాహాం, ఇస్సాకులకి అనేక విధాలుగా తను తాను కనపరుచుకున్నాడు. Yeah, to Abraham he revealed himself as El Shaddai God. అబ్రహామునకు ఎల్షద్దాయ్ దేవుడుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. That means Almighty God. అనగా సర్వశక్తి గల దేవుడు అని. He revealed himself as Jehovah Jireh also in the context of offering Isaac as a burnt sacrifice on Mount Moriah. మోరియా పర్వతం పైన మరి తన కుమారుడు ఇస్సాకుని దహన బలిగా అర్పించే సమయంలో యెహోవా ఈరేగా దేవుడు అబ్రహామునకు Jehovah ప్రత్యక్షపరచుకున్నాడు. Jireh means the Lord is our provider. యెహోవా ఈరే అంటే దేవుడే చూసుకుంటాడు, ఆయనే ఇచ్చేవాడు. And here to Moses the Lord revealed himself as Jehovah Rapha. మోషేకైతే యెహోవా రాఫాగా దేవుడు కనపరుచుకున్నాడు. That means he is the Lord who heals. అనగా స్వస్థపరచు యెహోవా. So it was God who saved his people Israel after more than 400 years of Egyptian bondage. కాబట్టి 400 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వం తర్వాత ఇశ్రాయేలీయులను విడిపించింది, రక్షించింది ఈ దేవుడనే యెహోవాయే. And they applied the shed blood of the Passover lamb on the side post and the main post of the doors of their dwellings. ఆ పస్కా గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని తమ ద్వారబంధములు నిలువు అడ్డు కమ్మిలకు పూసినారు వాళ్ళు. And God performed another great miracle at the time of dividing the Red Sea. అంతేకాకుండా ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేసే సమయంలో మరొక గొప్ప అద్భుత కార్యం చేసినాడు. And then at Mara, when problem came regarding the water, తర్వాత మారా దగ్గరకు వచ్చినప్పుడు నీళ్ల గురించిన సమస్య ఎదురైనప్పుడు he performed another miracle. మరొక ఆశ్చర్యక్రియం చేసినాడు ఆయన. After that, now they reached Elim. ఆ తర్వాత ఇప్పుడు ఏలీమునకు వచ్చారు వాళ్ళు. At Mara also, మారాలో కూడా when Moses faced that difficult situation, and Moses prayed. మోషే అక్కడ ఎంత కష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసినాడు, That is what మొరపెట్టినాడు. we also do. అదే మనం కూడా చేసేది. When we are in need and pain, మనము అక్కర్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు we must pray. ప్రార్థన చేయాలి. After God sweetening the waters, they reached Elim. దేవుడు ఆ నీళ్లు మధురముగా మార్చిన తర్వాత ఏలీమునకు వచ్చారు. In the midst of their bitterness and hurt, God revealed himself as their healer. చేదుకరమైనటువంటి పరిస్థితిలో వారు ఎంతో బాధలు అనుభవించిన పరిస్థితిలో దేవుడు వారిని స్వస్థపరచు యెహోవాగా వాళ్ళకి ప్రత్యక్షపరచుకున్నాడు. Jehovah Rapha. యెహోవా రాఫాగా కనపరచుకున్నాడు. As children of God, during our pilgrimage in this world, which can be compared with our wilderness journey, దేవుని పిల్లలంగా మరి ఈ లోక యాత్రలో, అదే అరణ్య యాత్రతో పోల్చబడిన ఈ లోకంలో and we need healing. మనకి స్వస్థత అవసరం. Our healing is more serious. మనకున్న స్వస్థత మరింత తీవ్రమైనది. We need physical healing మనకి భౌతిక సంబంధమైన స్వస్థత అవసరం, and emotional healing, మనకి భావోద్రేకమైనటువంటి స్వస్థత అవసరం, and above all, we need spiritual healing. అన్నిటికీ పైగా ఆత్మ సంబంధమైన స్వస్థత మనకు అవసరం. The Lord, heals emotional hurts and broken hearts. దేవుడు మరి విరిగి నలిగిన హృదయాన్ని, భావోద్రేకాలతో కూడినటువంటి ఆ పరిస్థితులను కూడా స్వస్థపరుస్తాడు ఆయన. Many people around us may be physically strong and enjoying sound health, మన చుట్టూ ఉన్నవారు చాలా మంది భౌతికంగా వాళ్ళు ఎంతో ఆరోగ్యంగాను ఎంతో బలంగా ఉండొచ్చు. but often they are leading lives with emotional hurts. అయితే అనేక పర్యాలు భావోద్రేకపరమైనటువంటి గాయాలతో బాధపడుతుంటారు. They are hurt through the words and deeds of others, ఇతరుల మాటలు, చేష్టల వలన వాళ్ళు గాయపరచబడతారు. and they cannot enjoy peace or rest. అప్పుడు వాళ్ళు నెమ్మది, సమాధానం అనుభవించలేరు. When God speaks to them through his word, దేవుడు తన వాక్యం ద్వారా వారితో మాట్లాడినప్పుడు often they will be consoled and comforted. అనేక పర్యాలు వాళ్ళు ఆదరించబడతారు, ఓదార్చబడుతుంటారు. And the psalmist says in 147:3, 147వ కీర్తన 3వ వచనంలో కీర్తనకారుడు చెప్తున్న మాట, he heals the broken hearted and binds up their wounds. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు ఆయన. Whatever pain we are carrying around, we need to hand over it to the healer. మన చుట్టూ ఎలాంటి
నొప్పి బాధ ఉన్నా స్వస్థపరిచే వాని చేతుల్లో మనం పెట్టొచ్చు. Some live like corpses with all these feelings. కొంతమంది చూడండి ఇలాంటి ఈ భావనలన్నిటితో కూడా వారు ఒక మృతమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. Even Paul says in 1 Thessalonians 4:18, పౌలు కూడా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:18 అంటాడు, comfort ye one another with these words. ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. Sometimes we may lose some dearest person in our family, కొన్నిసార్లు మన కుటుంబంలోనే అత్యంత ప్రియమైన వారిని కోల్పోవచ్చు, or some unexpected thing have taken place, లేదా ఏదో అనుకోనటువంటి ఒక సంఘటన జరుగుతుంది. and many will come and comfort us, చాలా మంది and later they go away. చాలా మంది వస్తారు, మనల్ని ఆదరిస్తారు, పరామర్శిస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. But the sorrow and the agitation in our hearts will not subside at such losses. అయితే మన హృదయాల్లో ఉన్నటువంటి ఆందోళన మరి ఆ యొక్క చింత ఇవేమి ఎప్పటికీ పోవాయి. During such times, అలాంటి పరిస్థితుల్లో it is the experience of many of us that only the word of God gives us lasting consolation and comfort. మనలో చాలా మందికి ఉన్న అనుభవం ఇదే. దేవుని యొక్క మాటలు, చిరకాలం నిలిచి ఉండే ఈ మాటలు మనల్ని ఆదరిస్తాయి. The Holy Spirit is our comforter, పరిశుద్ధాత్మ మన ఆదరణకర్త. and the indwelling Holy Spirit using the word of God gives comfort, and that comfort is lasting comfort. అంతరంగంలో నివసించే పరిశుద్ధాత్మ దేవుని వాక్యమును ఉపయోగించి నిరంతరం నిలిచి ఉండే ఆదరణ ఇస్తాడు. Not only emotional healing, but we need physical healing as well. భావోద్రేకపరమైనటువంటి స్వస్థత మాత్రమే కాకుండా శరీర సంబంధమైన స్వస్థత కూడా మనకు అవసరమైన. Some of us are expecting a tough time right now as we are facing physical difficulties such as sickness or financial problems. బహుశా మనలో కొంతమంది భౌతిక సంబంధమైనటువంటి ఆరోగ్యం, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇప్పటికే ఆ రకమైనటువంటి సమస్యల్లో, బాధల్లో ఉండుంటారు. Or it can be a personal pain, లేదా అది వ్యక్తిగతంగా నీకు ఏదైనా నొప్పి కలిగి or ఉండొచ్చు. some family member is suffering. లేదా ఏదో కుటుంబంలోని ఎవరో బాధపడుతూ ఉంటారు. Yeah, we are in tears. మనం కన్నీళ్లలో ఉంటాం. In case of Hezekiah, హిజ్కియా విషయానికి వస్తే in 2 Kings chapter 20, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో we read that the king became very sick. ఇక్కడ రాజు Sick రోగి మరణకరమైన రోగం వచ్చిందని Prophet Isaiah informed the matter to the king at the command of God. యెషయా ప్రవక్త దేవుని ఆజ్ఞ ప్రకారంగా వచ్చే రాజుకి తెలియపరుస్తాడు. But at the fervent and intense prayers of Hezekiah not only brought healing from the disease, but God extended his lifespan by another 15 years. అయితే హిజ్కియా యొక్క ఆసక్తికరమైనటువంటి ప్రార్థన ఆయనకి స్వస్థతను ఇవ్వడం మాత్రమే కాకుండా తన ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించబడింది. Oh, in the physical healings, భౌతిక సంబంధమైన స్వస్థతలో we can see innumerable examples in the Gospels and the Acts of Apostles in the New Testament. సువార్తలను, క్రొత్త నిబంధనల అపోస్తల కార్యం లెక్కింపశక్యం కానిటువంటి ఈ సంఘటనలు మనం చూడొచ్చు. Finally, చివరిగా the third area in which we need healing is in our spiritual realm. మరి మనకి స్వస్థత అవసరమైన మూడవ విషయం ఏంటిదంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో స్వస్థత. This is more important of the 3 realms of healing. మరి ఈ 3 విషయాల్లో కూడా ఈ స్వస్థతల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనది. And the Lord knows that we are spiritually sick due to the inherited sinful nature from Adam. ఆదాము నుండి మనము పాపపు ఇష్టమైన స్వభావం సంతరించుకున్న కారణాన్ని బట్టి ఆత్మ సంబంధం స్వస్థత మనందరికీ అవసరమే ఉందని దేవుడికి తెలుసు. We are having the deceitful human heart which is incurable. చూడండి, మనకి ఎంతో ఘోరమైన వ్యాధి కలిగినటువంటి మోసకరమైన హృదయం, అది ఎన్నటికీ బాగుపడినటువంటి ఆ హృదయం మనకు. That's what we read in Jeremiah 17:9. అది ఇర్మియా గ్రంథం 17:9 మనం చదవచ్చు. Because of that there is no righteous person, అందుని బట్టి నీతిమంతుడు ఎవరు లేరు, not even one person. ఒక్కడైనా లేడు. Then how can we experience spiritual healing? మరి అట్లాగైతే ఈ ఆత్మ సంబంధమైన ఈ ఆశీర్వాదాన్ని ఎట్లా మనం అనుభవించగలం? The Lord saw our spiritual sick state and provided the healing. దేవుడు మన ఆత్మ సంబంధమైనటువంటి ఈ రోగ స్థితిని చూసి బాగు చేయాలనుకున్నాడు. And wholeness through the shed blood on the cross you want to give. ఆ శిలువ మీద కార్చిన రక్తము ద్వారా సంపూర్ణ స్వస్థతను ఇవ్వాలనుకుంటున్నాడు. We all know without the shedding of the blood there is no remission for sins. మనందరికి తెలుసు కదా, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. In the Old Testament the symbolic sacrifices were offered. పాత నిబంధనలో సాదృశ్య రూపకమైన బలులు అర్పించే ఉండేవారు. But in New Testament days we are so blessed. అయితే క్రొత్త నిబంధన కాలంలో మనము ఎంతో ధన్యులం. Not an animal but the very God of gods offered himself
died in the cross by shedding his blood. ఇక్కడ ఒక జంతువు కాదు, దేవాది దేవుడే స్వయంగా ఆయన కలువరి శిలువ మీద మన పక్షంగా మనకు బదులుగా ఆయన బలిగా అర్పించబడ్డాడు. And the blood of Jesus Christ cleanses us from all sin. యేసుక్రీస్తు రక్తము మన పాపములన్నిటి నుండి కడిగి శుద్ధులుగా So చేస్తుంది. spiritual healing is really available with Lord Jesus కాబట్టి Christ. ఆత్మ సంబంధమైన స్వస్థత యేసుక్రీస్తు ప్రభు వారిలో మనకి దొరుకుతుంది, అక్కడ అందుబాటులో He ఉంది. is heavenly physician for all kinds of healings. ఆయన అన్ని రకాల స్వస్థత కొరకై పర సంబంధమైన వైద్యుడు ఆయన. And therefore, కాబట్టి dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, whether you are hurt emotionally, physically or spiritually, ఒకవేళ నువ్వు భావోద్రేకాల్లో గాని మానసికంగా లేదా శారీరకంగా ఆత్మీయంగా గాయపరచబడి ఉంటే turn to the Lord who heals you right now. ఇప్పుడే నిన్ను స్వస్థపరిచే ఆ దేవుని వైపు తిరగాలి. He is Jehovah Rapha. ఆయన యెహోవా రాఫా. You need not continue in any sickness. ఎలాంటి అనారోగ్యంలోనూ కొనసాగే అవసరం లేదు. Oh, there is a disease which he cannot see. There is no disease which he cannot heal. చూడండి, ఆయన స్వస్థపరచలేని రోగం అంటూ ఏమీ లేదు. He heals you freely ఉచితముగా నిన్ను స్వస్థపరుస్తాడు, and unconditionally. బేషరతుగా నిన్ను బాగు Then చేస్తాడు. why can't you come to him and be healed? మరి ఎందుకు ఆయన వద్దకు రాకూడదు? ఎందుకు స్వస్థతను పొందకూడదు? May God help you to look unto Jesus Christ and get healed completely regularly. యేసుక్రీస్తు వైపు చూస్తూ సంపూర్ణంగా క్రమముగా నువ్వు తరచుగా స్వస్థత పొందలాగా దేవుడు నీకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు oh తండ్రి, gracious God, కృపగల మా దేవా, Lord, we thank thee out of thy many characteristics, thou art a healer. దేవా, నీకున్న అనేకమైన గుణ లక్షణాల్లో ఒకటి నీవు స్వస్థపరిచేవాడు. Oh Lord, thou hast given this wonderful promise to the people of Israel at Elim. అద్భుతమైన ఈ వాగ్దానము ఇశ్రాయేలు ప్రజలకు ఏలీంలో మీరు ఇచ్చినారు. We are also claiming. మేము కూడా వాటిని కోరుకుంటున్నాం. Dear ones who are hearing this message, if anybody is not well, let them pray unto you and get healed. ఈ వర్తమానం వింటున్న మా ప్రియులు ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ప్రభా, మరి ఈ వాక్యం ద్వారా వారిని స్వస్థత నందురుగాక. In Jesus' name we pray. యేసు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.